ఉన్నాను, మంచి జరగాలని నిశ్చయంతో ఆయన ఆలోచించారు. మన యొక్క తెలంగాణ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి మనను దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ మీరు బాగా చూసినట్టయితే 24 గంటల కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ, రైతు బిల్లు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తండ్రులతో పింఛన్లతో పాటు అనేక కార్యక్రమాలను మీరు చూసినటువంటి మాట మరొకూడదు. మిత్రులారా, మరి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజైతే 6 నిమిషాలు కష్టపడుతూ చంద్రశేఖర్ ఆయన యొక్క పనుల వల్ల మన ఊళ్ళన్నీ సుభిక్షంగా ఉండేది, పంటలు కానీ అదేవిధంగా పండే విధంగా అన్ని కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మన మనవుడు. మిత్రులారా, దాని తర్వాత మరి 4 నెలల 5 నెలల కాలమైంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చినాక ఏం పని అయింది, గతంలో ఏం పని జరిగింది 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ వచ్చినాక ఏం పని జరిగింది అనేది మీరు వేరే చేసుకోవాల్సిన మిమ్మల్ని ప్రార్థిస్తున్నారు. మంచి చేయడానికి అక్కడ ఆయన చేసినటువంటి పనులను ఇప్పటి వరకు కూడా మరవలేక ప్రతి వాళ్ళు కూడా 4 నెలల క్రితం తప్పు చేసినాం, మనము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేసి తప్పు చేసినామని పార్లమెంట్ ఎలక్షన్స్ లో అతి తొందరలో వచ్చింది కనుక మీరు ఆ రోజు చేసినటువంటి తప్పు పనులు చేయకుండా కేసీఆర్ గారిని బలపరచాలంటే మీరందరూ సంకల్పతులై తప్పకుండా కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసింది ప్రార్థిస్తున్నారా. మన యొక్క గుర్తు కారు గుర్తుపై మీరు ఓటేయవలసింది ప్రార్థిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మన యొక్క కారు గుర్తు ఫస్ట్లోనే ఉంటుంది కనుక ఏదైతే ఇంజన్ చేయగానే ఫస్ట్లోనే మీరు కారు గుర్తుపై వేసి, ఎందుకంటే కారు గుర్తు అదేవిధంగా నా ఫోటో కూడా అందులో ఉంటుంది, దాని మీద తప్పకుండా మీరు సింబల్ను చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారం పెడుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.